నిజామాబాద్ జిల్లాలో కారులో డెడ్ బాడీ దొరకడం కలకలం సృష్టిస్తుంది. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయినా పోలీసులను లెక్క చేయకుండా ఓ కారు అతివేగంతో దూసుకుపోయింది. దీంతో పోలీసులు కారును చేస్ చేసి పట్టుకున్నారు. ఆ చేసింగ్ కాస్త సినిమాటిక్ గా నడిచింది. కారును చేస్ చేసి పట్టుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక కారులో ఏముందంటూ పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. గంజాయి అనుకుని పోలీసులకు ఓ డెడ్ బాడీ కనబడడంతో షాక్ గురయ్యారు. కమల అనే మహిళ మృతదేహం ఉండడంతో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కారులో డెడ్ బాడీ దొరకడం కలకలం సృష్టించింది. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయినా పోలీసులను లెక్క చేయకుండా ఓ కారు అతివేగంతో దూసుకుపోయింది. దీంతో పోలీసులు కారును చేస్ చేసి పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఏం జరిగింది? కారులో మృతదేహం ఎవరిది? దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన కారు డిక్కీలో మహిళా మృతదేహానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అయితే ఎట్టకేలకు మహిళా మృతదేహాన్ని కేసును పశ్చాత్తాపంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి పూర్తి విషయాన్ని వెలికి తీసినట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్ నగరంలో శివారులో గల కంటేశ్వరి బైపాస్ రోడ్డు వద్ద మహిళా మృతదేహాన్ని నిజాం సాగర్ కెనాల్లో పడేసేందుకు పలువురు ప్రయత్నించిన క్రమంలో వారిని పోలీసులు గుర్తించారు. అయితే డీమార్ట్ వెనుక మహిళను హత్య చేసి తర్వాత శవాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే పోలీసు కారును ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో సదరు ఆ వ్యక్తులు కారును ఆపకుండా వేగంతో వెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. అసలు వెంబడించిన క్రమంలో పట్టుకున్న క్రమంలో అక్కడ కారు డిక్కీలో కూడా మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అసలు మహిళ హత్య చేశారా, హత్య గల కారణాలు ఏంటన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు డిక్కీలో ఉండగల మృతదేహం మహబూబ్ నగర్ కు చెందిన కమలాగా గుర్తించారు. ఆ తర్వాత అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. నిజామాబాద్ కు చెందిన డ్రైవర్ రాజేష్ ఈ హత్య పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మృతురాలు కమల తన తల్లికి వ్యభిచారానికి ప్రేరేపించిందని, దీనితో కక్ష పెట్టుకున్నటువంటి రాజేష్ బండరాయితో కొట్టి చంపినట్లుగా పోలీసులు సమాచారంలో వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే హత్య చేసి అనంతరం డిక్కీలో కుక్షి నిజాం సాగర్ కెనాల్లో పాడేసేందుకు ప్లాన్ చేసే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే కమల మృతదేహాన్ని తరలించేందుకు కారును అద్దెకి తీసుకుని రాజేష్ హత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కారు డిక్కీలో మహిళా మృతదేహానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ నవీన్.